ఓం గణేశాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన, యథార్థమైన లీల, యథార్థమైనటువంటి చరిత్రని మీతో పాలుపంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ప్రధానంగా బాబావారిని నేను 3 దశాబ్దాలుగా కొలుస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ ఉన్నప్పటికీ కూడా సంతృప్తికరమైనటువంటి ఆధ్యాత్మిక పరిస్థితి నాకు నేను చవి చూడలేదని బాబాగారు అంటే ఎన్నో ఆయన మహిమలు, ఎన్నో మహత్యాలు, తర్వాత ఆధ్యాత్మికతో కూడినటువంటి అనుభవాలు, అనుబంధాలు నాకు చూపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం మనకి జరుగుతున్నటువంటి చర్చ, ప్రధానమైనటువంటి దృష్టి మొత్తం ప్రపంచమంతా కూడా మరి ఇప్పుడు ఈ ఆధ్యాత్మికంగా ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే రాముడు గురించి. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు, రామచంద్రుని ప్రభువు గురించి ఈ వాళ్ళంతా కూడా ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో ప్రపంచవ్యాప్తంగా రాముడు గురించే చర్చిస్తున్నాడు. ఈ రాముడు గురించి చర్చించాల్సినటువంటి ఆవశ్యకత ఏంటంటే మనది వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి, సనాతనమైనటువంటి ధర్మభూమి. ఈ ధర్మభూమిలో పరిపాలించినటువంటి సత్యశీలుడు, ధర్మ పరిపాలుడు ఎవరయ్యా అంటే రామచంద్ర ప్రభు. అంటే ధర్మాన్ని రాముడితోనే పోలుస్తాడు. అంటే సత్యాన్ని కూడా రాముడితోనే పోలిస్తారు. సాధారణంగా రామరాజ్యం మనకు రావాలి అని, సత్యమేవో జయితే, సత్యంతోనే మనం జయించాలి అనేటటువంటి ఈ యొక్క నానులు సూక్తులు కూడా సాక్షాత్తు రామచంద్రుడితోనే ఆవిర్భావం జరిగింది. కాబట్టి రామచంద్రుడు ఏకపత్ని వృతుడు, సత్యవంతుడు, ధర్మపాలుడు, పితృవాక్య పరిపాలకుడు, తర్వాత యుద్ధవీరుడు, అనేక కోణాలు, అన్ని లక్షణాలు కలిగినటువంటి ధర్మమూర్తి ఎవరయ్యా అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడే. ఈ యొక్క రామచంద్రుని యొక్క అనుగ్రహం, ఆయన యొక్క ఆశయాలు, ఆదర్శాలు మనకి నిత్యం కూడా మనకి వినిపిస్తూనే ఉంటాయి. కాబట్టి జగమంతా కూడా ఇప్పుడు అంతా రామమయం అయిపోయింది. మరి ప్రధానంగా రామమయం అవడానికి మనకి ప్రధానంగా 5 శతాబ్దాలుగా మనం పోరాడుతూ అయోధ్యలో రామచంద్ర ప్రభు అక్కడ ఏలిసి ఆయన ఉన్నాడు. ఆయన అక్కడ స్థాపన ఉన్నప్పటికీ కూడా అనివార్య కారణాల వల్ల ఆ యొక్క మందిరాన్ని మనం నిర్మించుకోలేనటువంటి పరిస్థితుల్లో దాదాపు 500 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటంలో మరి రామచంద్ర ప్రభుత్వం అనుగ్రహించి తిరిగి రామరాజ్య పరిపాలన రావాలని కోరుకుంటూ మరి కలియుగంలో ధర్మం ఒంటి పాదం మీద నడుస్తుంది. కాబట్టి ఈ కలియుగంలో బాధలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ ఎక్కువగా ప్రజల్లో మనోవాక్యాలతో బాధపడుతూ ఉన్నటువంటి తరుణంలో రామచంద్రుడే అనుగ్రహించాడో, రామచంద్రుడే ఆశీర్వదించాడో, లేకపోతే ప్రజల యొక్క మొరని, భక్తిని ఆయన ఆలకించాడో, తత్ఫలితమే ఈరోజు మనకి ఈ యొక్క రామమందిర ఆవిర్భావం జరుగుతున్నటువంటి విషయం. మరి రాములలాగా మరి ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎందరో ప్రముఖులు మధ్య మరి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ యొక్క భక్తులు, మహనీయులు, పుణ్యపురుషులు, సాధువులు అనేక మంది దూర ప్రాంతాలతో కొన్ని కోట్ల మంది వచ్చి ఈ రామ మందిర నిర్మాణానికి ఈరోజు నిలవడం నిజంగా ఒక అదృష్టం. అంతా కూడా రామమయమైంది. జనవరి 22వ తేదీన ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ వారందరూ కూడా ఆ రామ మందిర ప్రతిష్ట మహోత్సవానికి విచ్చేసి కోలాహలంగా, కన్నుల పండుగ వైభవంగా ఆ యొక్క విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని తిలకిస్తమే కాక మరి ఆ యొక్క రామచంద్రుడు సాక్షాత్తు అక్కడికి వచ్చి మనల్ని అనుగ్రహిస్తున్నాడా అని చెప్పేసి ఆ అనుగ్రహం కూడా ఆ లక్ష్మణ, సీత, హనుమత్ సమేత రామచంద్ర ప్రభు బాలుడి రూపంలో అక్కడ మనకి దర్శనమిచ్చి అయోధ్యని మరింత ఒక పుణ్యలోకంగా తయారు చేసి భక్తులను ఆశీర్వదిస్తానికి ఆయన ఆవిర్భావం జరిగింది. ఈ క్రమంలో ఒక విచిత్రమైనటువంటి ఒక సంఘటన జరిగింది. ఎంత రామమయం, జగమంతా రామమయం అయినటువంటి పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కూడా ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో కూడా రాముని యొక్క స్మరణ, రామనామం జపిస్తూ రాముని యొక్క పాటలు, భక్తి గీతాలు, రాముని యొక్క జెండాలు, రాముని యొక్క చిత్రపటాలతో పూజిస్తూ ఉన్నారు. అనేక చోట్ల మందిరాల్లో రామ సప్తాహం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సాక్షాత్ అయోధ్య నుంచి వచ్చినటువంటి రామ అక్షతలు కూడా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి కూడా సాక్షాత్తు రాముడు ఆ భక్తుడితో అనుసంధానం, అంటే భక్తుడికి భగవంతుడికి అనుసంధానం కలగాలని సాక్షాత్తు రామచంద్రుడు తలించాడేమో. ఆ అక్షంతలు ప్రతి ఇంటికి కూడా, ప్రతి వారికి
ప్రతి కుటుంబంలో ప్రతి సభ్యుడికి అందజేసేటట్టు అనుగ్రహించి ఈ క్రమంలో ఇంటింటికి కూడా ఆ రాముని యొక్క అక్షతలు పంపిణీ చేయబడుతున్నాయి. అదే రామచిత్రపటం కూడా, దాంతోపాటు రామమందిర ప్రతిష్టాత్మ మహోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రతి ఇంట్లో వైభవంగా కోలాహలంగా జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నేను కాస్తంత నా వ్యాపార పరంగా కాస్తంత మరి యాంత్రికంగా నేను బిజీ అవ్వడం వల్ల మరి ఈ అక్షంతలు ఇంటింటికి వస్తున్నారు కాబట్టి మన ఇంటికి కూడా వచ్చి ఉంటాయి అని చెప్పేసి నేను అనుకున్నాను. మరి జనవరి 21వ తేదీ అంటే 22వ తేదీ ప్రతిష్టా మహోత్సవం అవుతున్న సందర్భంలో అందరూ కూడా వీటి గురించి చర్చించుకుంటున్న క్రమంలో నేను మా ఇంటికి వెళ్ళి అక్షంతలు రాముడి అక్షంతలు వచ్చినాయా అని చెప్తే అక్కడ రాలేదని చెప్పేసి మనకి ఇవ్వలేదు ఇంకెవరు అని చెప్పి నా శ్రీమతి అంది. అదేవిధంగా మరి అక్కడ నేను వ్యాపారం చేసేటటువంటి దుకాణంలో కూడా మా వాళ్ళని అడిగితే ఇక్కడ కూడా ఎవరు ఇవ్వలేదని చెప్పేసి అని చెప్పారు. కాస్తంత రాలేదనేటువంటి సందిగ్ధ స్థితిలో ఉన్నప్పుడు తర్వాత అక్కడ ఒక స్నేహితులు తర్వాత షాపులో వాళ్ళందరూ వచ్చి వీటి గురించి చర్చించుకుంటూ ఉన్నారు. అందరూ కూడా మా ఇంటికి వచ్చి ఇచ్చారు అక్షంతలు అని చెప్పేసి షాపులో ఉన్నటువంటి సిబ్బంది, పనిచేసేవారు, షాపులో పక్కన ఉన్నటువంటి వారు, నా స్నేహితులు అందరూ కూడా మాకు ప్రతి ఒక్కరికి వచ్చినాయి రాముని అక్షంతలు, మీకు రాకపోవడం ఏంది, మీకు రాలేదా అనే విధంగా వారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనకి షాపులో 4-5 నాకు సిబ్బంది ఉన్నప్పటికీ అందరికీ కూడా చేరినట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా పక్క దుకాణ వ్యాపారస్తులు కూడా చెబుతున్నారు. స్నేహితులు కూడా మా అందరికీ వచ్చినాయండి, మీరు ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు, నిరంతరం భగవత్ సేవ చేస్తుంటారు, మీకు దేవాలయం ఉంది బాబావారిది, మీకు రాకపోవడం ఏమిటి అని చెప్పేసి అందరూ కూడా కాస్తంత ఆశ్చర్యంగా వెటకారకంగా అంటున్నటువంటి సందర్భంలో నేను ఒకటే అన్నాను, నేను ఆధ్యాత్మిక శక్తి ఉందని మీరు అంటున్నారు, పూజిస్తున్నారని, కానీ నేను చేస్తున్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక సేవలో భగవంతుడికి పరిపూర్ణమైనటువంటి సంతృష్టి కలగలేదేమో, నేను చేస్తున్నటువంటి సేవలో ఏదో లోపం ఉందేమో, ఆ రామచంద్రమూర్తికి నాపై అనుగ్రహం కలగలేదేమో, అందువల్ల ఆయన కాస్త నా మీద కొంచెం అంటే సేవ మరింత చేయమని ఈ ఒక సందేశంలాగా ఇచ్చారేమో, నాకు చేరకపోవడం అంటే నాలో ఉన్నటువంటి భక్తికి లోపం అని నేను రామచంద్రుడు ప్రభువుని ఆయన్ని స్తుతిస్తూ ఆయన్ని అభినందిస్తూ నా యొక్క సేవాలోపాన్ని నేను నిరసిస్తూ సేవాలోపాన్ని నేను ఎత్తి చూపుతూ అవన్నీ కూడా వాళ్ళకి పక్కన ఉన్నటువంటి నా సిబ్బందికి చెబుతున్నాను. చెబుతున్నటువంటి సమయంలోనే ఒక ఆశ్చర్యంగా అద్భుతంగా ఒక సంఘటన జరిగింది. ఒక ఫోను నాకు సెల్ ఫోన్ నుంచి వచ్చింది. అతను వంగా శ్రీనివాసరావు అని నా స్నేహితుడు. అతను వెంబటే ఫోన్ చేసి, అన్నయ్య మేము అతను స్కూల్ నడుపుతున్నాడు, పాఠశాల నేను నడుపుతున్నాను కదా, నాకు ఒక కార్యక్రమం అప్పచెప్పారు, రాముని యొక్క ప్రచారం చేయమని, రాముని రథము ఊరేగించి రామచిత్రపటంతో భక్తి భజనలతో కూడి ప్రతి ఇంటికి అక్షంతలు ఇవ్వమని చెప్పేసి నాకు మా యొక్క వాడలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం నేను ఆధ్యాత్మికంగా చేస్తున్నాను, నీవు భక్తి మార్గంలో ఉన్నావు కాబట్టి నాకు మార్గదర్శి కాబట్టి ముందుగా ఈ రాముని యొక్క అక్షంతలు చిత్రపటము నీకు పంపిస్తున్నాను అన్నయ్య, నువ్వు తప్పకుండా స్వీకరించాలి, భగవంతుడు నీ యొక్క ఆశీస్సులు కావాలని చెప్పేసి ఆ ఫోన్ చేస్తూనే మా స్కూల్లో మా పాఠశాలలో పనిచేసే రెడ్డి మాస్టర్ గారిని నీ దగ్గరికి వాటిని ఇచ్చి పంపిస్తున్నానన్నయ్య అని చెప్పేసి ప్రేమపూర్వకంగా భక్తిపూర్వకంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలోని 2 సెకండ్లో అక్కడ ద్విచక్ర వాహనం మీద ఆ పాఠశాల ఉపాధ్యాయుడు రెడ్డి గారు రాముని యొక్క చిత్రపటాలు 2 అక్షంతలు 2 ఇచ్చి, ఇవి మాస్టర్ గారు వంగా శ్రీనివాసరావు మాస్టర్ గారు మీకు ఇమ్మన్నారు ఈ రాముని అక్షంతలు సాక్షాత్తు అని అక్కడ పెట్టడం, ఎవరైతే అప్పుడు దాకా సంభాషిస్తూ నేను రామునికి నచ్చలేదేమో, రాముని అనుగ్రహం నాకు కలగలేదేమో అని చెబుతున్నటువంటి సందర్భంలో వారందరూ అక్షంతలు అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మటే నిదర్శనంగా అక్కడికి ఒక నిమిషంలోనే ఆ ఫోన్ రావడం, అక్షంతలు స్వామివారి చిత్రపటం అక్కడ లభించడం, చాలా పారవస్యంగా భక్తి పారవస్యంలో మునిగి ఆనంద ఉత్సవంలో నేను కాస్తంత తేలియాడాను. అంటే రాముని అనుగ్రహం భక్తుని మీద ఏ విధంగా ఉంది, ఎలా కురిపిస్తాడు, మనం ప్రేమపూర్వకంగా ఉంటే ఆయన అనుగ్రహం ఎలా ఉంటుందని నాకు సాక్షాత్తు
ఒక కొన్ని నిమిషాల్లో సెకండ్లోనే అక్కడ నిదర్శనం చూపించడం, అక్కడ ఇవన్నీ కూడా అప్పుడు దాకా సంభాషిస్తున్నటువంటి వారు నా సిబ్బంది వాళ్ళందరూ నోటి మీద ఏలుసుకున్నారు. ఏంటండి మీరు రాముడు మీకు అనుగ్రహించలేదు రాలేదంటే మీ దగ్గరికే మాటల సందర్భంలోనే వచ్చేసినాయి స్వామివారి చిత్రపటాల అక్షంతలు అని వాళ్ళు చెప్పి వాళ్ళు ఒకసారిగా నెవరిపోయి ఆశ్చర్యపోయి రాముని యొక్క అనుగ్రహం నాకు ఉందని వాళ్ళు ప్రశంసిస్తూ చెప్పేసరికి నాకు ఆనంద బాష్పాలు రాలాయి. శ్రీరాముని అనుగ్రహం ఎవరైతే భక్తిపూర్వకంగా మనస్ఫూర్తిగా సంకల్పసిద్ధిగా ఉంటుందో వారికి తప్పక లభిస్తుందని ఈ యొక్క అక్షింతలు, స్వామివారి యొక్క చిత్రపటం, రామ మందిర ఆవిర్భావ మహోత్సవాలు ఇవన్నీ కూడా జరగడం నిజంగా రాముని యొక్క శక్తికి తార్కాణంగా మనం చెప్పవచ్చు. ఇటువంటి అనుభూతి నాకు కలిగినందుకు ఈ అనుభూతిని మీతో పాలు పంచుకునే అవకాశం సాక్షాత్తు ఆ సాయినాథుడు అందించడం, వారి అపార కరుణ కృపా కటాక్ష వీక్షణాలు మీ జీవితంలో నిండుగా మెండుగా ఉండాలని ఆశిస్తూ ఎవరైతే షిరిడి సాయి టీవీ వీక్షిస్తున్నారో భగవద్బంధులు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్బంధులు ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనం సుఖినో భవంతు. ఓం శ్రీ సాయి.